ఏంటి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ కొత్త ఆప్షన్. ఒక పక్క పిఎం గోల్డ్ కొనొద్దని చెప్పి ఇంపోర్ట్ డ్యూటీస్ ని 6% నుంచి 15% కి అయితే పెంచారు. బట్ ఇంకొక పక్క అదే గవర్నమెంట్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక కొత్త ఆప్షన్ అయితే లాంచ్ చేసింది. అదేంటో చెప్తే ముందు వీడియోని లైక్ చేయండి. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, ఇది ఎన్ఎస్సి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి లాంచ్ చేసిన కొత్త ఆప్షన్. ఇప్పటి వరకు మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అవైలబుల్ గా ఉన్న ఆప్షన్స్ ఏంటి? గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ డిజిటల్ గోల్డ్. బట్ వీటిలో ఉన్న ఇష్యూస్ ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ కొంటున్నట్టయితే దాని మీద 15 to 25% వరకు మేకింగ్ చార్జెస్ అండ్ అలాగే 3% జిఎస్టీ అయితే యాడ్ అవుతుంది. అండ్ దానికి తోడు స్టోరేజ్ కాస్ట్ కూడా. అదే డిజిటల్ గోల్డ్ కొందామంటే ఇది అసలు గవర్నమెంట్ రెగ్యులేటెడే కాదు. అంటే బై ఎనీ ఛాన్స్ ఆ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ షట్ డౌన్ అయినట్టయితే ఈ గోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరు. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండదు. అది ఈటీఎఫ్స్ లో అయితే గోల్డ్ ప్రైస్ నుంచి వచ్చే అప్రిషియేషన్ తీసుకోగలం, కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఫిజికల్ గా గోల్డ్ కావాలంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకోలేం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అయితే ఫిక్స్ చేయబోతున్నాయి. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంతైతే ఉందో దానికి తగ్గ ఫిజికల్ గోల్డ్ పర్చేస్ చేసి వాల్ట్స్ లో అయితే స్టోర్ చేస్తారు. అండ్ స్టోర్ చేసిన దానికి మనకి డిజిటల్ ప్రూఫ్ కూడా అందిస్తారు. అంటే ఎగ్జాంపుల్ గా మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నట్టయితే అది పర్చేస్ చేసినట్టు మనకు ఒక బిల్ రిసీట్ అయితే ఇస్తారు కదా, అలాగే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ కూడా వర్క్ అవుతాయి. వీటికున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ గోల్డ్ ని హోల్డ్ చేసే వాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెబీ ప్రొటెక్షన్ తో అయితే వస్తాయి. అండ్ అలాగే గోల్డ్ మీరు ఫిజికల్ గా ఇంట్లో పెట్టుకోకుండా డీమ్యాట్ అకౌంట్ లోనే బై ఆర్ సెల్ అయితే చేయొచ్చు వితౌట్ ఎనీ జిఎస్టీ అండ్ మేకింగ్ చార్జెస్. అండ్ అలాగే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీ ఇన్వెస్ట్మెంట్స్ ని ఫిజికల్ గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది. సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ని మనం ఎలా అయితే బ్రోకింగ్ యాప్స్ లో బై ఆర్ సెల్ చేస్తామో అలాగే ఈ గోల్డ్ రిసీట్స్ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఈటీఎఫ్స్ కి అండ్ గోల్డ్ రిసీట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈటీఎఫ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసిన మనీ గోల్డ్ ప్రైస్ అకార్డింగ్ గా అయితే మూవ్ అవుతుంది. కానీ గోల్డ్ రిసీట్స్ లో అండర్లయింగ్ అసెట్ గా గోల్డే ఉంటుంది. అంటే వాలెట్ లో స్టోర్ చేసిన రియల్ గోల్డ్ కి మీకు డిజిటల్ ప్రూఫ్ అయితే ఇస్తారు. అండ్ ఈ గోల్డ్ రిసీట్స్ ని స్టార్టింగ్ ఫ్రమ్ 100 milligrams 1 kg వరకు కూడా మనం పర్చేస్ చేయొచ్చు విత్ 2 different ప్యూరిటీ ఫార్మ్స్. అండ్ కరెంట్లీ ఎన్ఎస్సి రిసీట్స్ ని లాంచ్ చేసినా కూడా స్టాక్ బ్రోకింగ్ యాప్స్ లో అయితే అవైలబుల్ గా లేవు. వెరీ సూన్ మనం యూస్ చేసే స్టాక్ బ్రోకింగ్ యాప్స్ లో ఈ రిసీట్స్ అయితే కనిపిస్తాయి. అక్కడి నుంచే వాటిని మనం పర్చేస్ చేయొచ్చు. అసలు ఈటీఎఫ్స్ ఉండగా మళ్ళీ గోల్డ్ రిసీట్స్ ఆప్షన్ అవసరమా? కామెంట్ చేయండి. అండ్ వెళ్లే ముందు అసెట్ వేవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.